అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ మధ్య చాలామంది అడుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జడా శ్రావణ్ కుమార్ అనే అతను ఎవడో రిటైర్డ్ జడ్జి అంట అతను. తర్వాత మన పావలా శ్యామల ఉంది కదా, కొత్తగా శ్రీరెడ్డిని కూడా కాదని చెప్పేసి ఆ పావలా శ్యామల గారిని అధికార ప్రతినిధిని చేసిన తర్వాత ఆవిడ కొంచెం మాట్లాడడం. సో వీళ్ళందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. అది పార్లమెంట్లో కూడా మాట్లాడారు. ఇప్పుడు అమ్మాయిలు ఏ కారణం వల్ల అయినా సరే మిస్ అయినా సరే బాధ్యత గల ప్రభుత్వ పదవిలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్య స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆడపిల్లలు ఎలా మిస్ అయినా సరే అది ఏదైనా కారణమైంది సింపుల్గా సాధారణంగా జనం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కానీ చెప్పేది ఏంటంటే ఎవరితోట వెళ్ళిపోయి ఉంటుంది, ఎవరితో లేచిపోయి ఉంటుంది. అయితే లేచిపోతే కనిపెట్టరండి, తెలుసుకోరా. ఒకవేళ కాకపోతే వాడు అమ్మాయిని అమ్మేస్తే, ఒకవేళ నిజంగా కాకపోతే మధ్యలో ఏదైనా జరుగుంటే ఏంటి అంత సింపుల్గా చెప్పేయడానికి ఆ వ్యవస్థలో ఉన్నాయి. అంటే ఇది చెల్తుందా? నిజంగా అలా చెప్పేయచ్చా? పోనీ కోర్టుకి వెళ్ళి చెప్పండి అట్లా ఇదే మాటని. ఇలా స్టేషన్కి వచ్చిందండి, అమ్మాయి ఎవరితోటి వెళ్ళిపోయిందని చెప్పానని చెప్పండి కోర్టుకి వెళ్ళి. ఎంత బాధ్యతగా మాట్లాడాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలి. సరే 30,000 మంది మిస్ అయ్యారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అన్నాడు, జరుగుతుంది, జరుగుతూనే ఉంది, ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత లేదా? 30,000 కాదు 300 పని, 300 అయితే అమ్మాయిలు కదా. అంటే 30,000 మందిలో 300 ఉన్నారు కదా, దాన్ని కంట్రోల్ చేయాల్సిన ప్రతి దాన్ని సీరియస్గా తీసుకుంటే, ప్రతి కేసుని సీరియస్గా తీసుకుంటే అది జరగటం తగ్గుద్ది కదా. దాన్ని ఆలోచించం మనం. మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయంగా టార్గెట్ చేయడం. పవన్ కళ్యాణ్ 30,000 మంది ఎక్కడ, 30,000 మంది ఎక్కడ. మరి నువ్వేం చేసావు? గేదెలు కాసావు ఇంట్లో కూర్చుని, ప్యాలెస్లో కూర్చుని. ఏమ్మా పావలా శ్యామల అప్పుడు ఎందుకు మాట్లాడాల? 30,000 మంది సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత పార్లమెంట్లో చెప్పారు అదే మాటని. ఆ పార్లమెంట్ మినిస్టర్ని తీసుకెళ్ళి లోనేసేయమంటావు ఏంటి? పవన్ కళ్యాణ్ 30,000 మంది ఎక్కడ? ఆల్రెడీ మొన్న ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, ఎంతమంది అమ్మాయిలు ఎలా ఎలా వెళ్ళిపోయారు ఏంటి అని. కనీసం అలా చెప్తున్నారు వీళ్ళు, అలా బాధ్యతగా ఉండమని ఎవరైనా చెప్పేది. ఎందుకైనా వెళ్ళిపోతున్నారు కదా, ఆ డేటా యూజ్ చేసి మిస్యూజ్ జరుగుతుంది అంటున్నారు. జరిగిందో పోనీ జరగలేదు అనుకున్నాం, జరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఆ డేటా ఒకవేళ నిజంగా మిస్యూజ్ చేస్తే, ఒకవేళ నిజంగా అలా జరిగితే, ఇలా అనేసాడు అలా అనేసాడు ఒకవేళ జరిగితే, మరి జగన్ రెడ్డి అనలేదా 2019 ఎలక్షన్కి ముందు ఏమన్నాడు? డేటా అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇదంతా ఎక్కడో హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా అమ్మేస్తున్నాడు, ప్రజలందరినీ మీ అకౌంట్లో డబ్బులన్నీ దొబ్బేస్తారు, మీ డేటా మీ జాతకం మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి ఎందుకన్నాడు లోన్ వేసేలా జగన్ రెడ్డిని తీసుకెళ్ళి? ఇప్పుడు ఎందుకన్నాడు అట్లా? అంటే వాడు జగన్ రెడ్డి ఏమైనా మాట్లాడేస్తాడు అవసరాన్ని బట్టి, విలువలు విశ్వసనీయత అని పేరుకి మాట్లాడతాడు. ప్రతిదీ రాజకీయమే కదా. మన బ్రతుకులకి ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తాం, సాధారణ జనం గురించి ఎప్పుడు ఆలోచించవచ్చు? నువ్వు కొత్తగా వచ్చి ఏదో నీకు 4 ముక్కలు అక్కడ నేర్పుతాడు, ఆ 4 ముక్కలు నీకు మేధావితనం ఉందా? అసలు నిన్ను అధికార ప్రతినిధిని చూసేటప్పుడు బుద్ధి ఉండాలా, చేసినోడికి ఉండాలి బుద్ధి. ఏం తెలుసు అని నీకు? ఏం తెలుసు నీకు? అంటే రాజకీయం ఏంటంటే పదవులు అనుభవించేసి 4 సెక్యూరిటీ గార్డులు ఉంటారు, అందరూ వచ్చి నీకు గౌరవం ఇస్తారు, కాళ్ళు మొక్కేస్తారు, ఇదే ఈ కావాలి నీకు? మీ బ్రతుకులు ఎందుకు మీరు వచ్చేది? అయిపోదామని, సేవ చేద్దామని కాదు, సర్వీస్ కాదు, ప్రజలకు మంచి చేద్దామని కాదు. నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ 30,000 మంది ఎక్కడ, 30,000 మంది ఎక్కడ? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ ఆవిడ అనిత గారు, వెళ్ళి చూసుకో అక్కడ. ఎందుకు వెళ్ళిపోయినా సరే మిస్ అయ్యారా లేదా? హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 1%. పోనీ 1% కన్నా తక్కువే ఉందనుకుందాం. 30,000 కాదు 300 మంది అమ్మాయిలు కదా. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత లేదా? దాని గురించి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి దాని గురించి మాట్లాడాలి ప్రతి ఒక్కరు. ఏంటంటే పనికిమాలిన ఎదవలు ఉండబట్టి ఇగో ఇలా రివర్స్లోని ఎదో డ్రామాలు వేస్తూ ఉంటారు, అందుకని జనం మాట్లాడటం మానేస్తున్నారు. ఆడపిల్లలు ఎందుకే మిస్ అవుతున్నారు? సిగ్గు లేదా? ఒక ఆడదాని అయింది, నీకు సిగ్గు ఎక్కడది? నీ అవసరాల కోసం కదా నువ్వు వచ్చింది. అసలు అలా మాట్లాడొచ్చా? ఇలా ఆడవాళ్ళు మిస్ అయిపోయారని మాట్లాడేసినట్టు మిస్ అయిపోయారు. అసలు మాట్లాడాలి,
ఎందుకు మిస్ అయినా కూడా దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజలకు తెలియజేయాలి. ఆ తల్లిదండ్రులకి సరిగా ఏంటి కారణం అనేది తెలియజేయాలా. వాళ్ళ బాధ మనకు పట్టదు. ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం అలా వదిలేయమని ఉందా? పోనీ ఓ చట్టం చేసేయమని జగన్ రెడ్డిని నువ్వు కలిసి కూర్చొని ఇద్దరు కూర్చుని ఆడపిల్లలు వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయారని డిసైడ్ చేసేస్తాం మేము అనేవో చట్టం చేసేయి. పిచ్చి పిచ్చి మాటలోనే పిచ్చి పిచ్చి వేషాలు. మీలాంటి పనికిమాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి జనాన్ని ఎత్తి మీద రుద్దుతూ ఉంటాడు. ఈ జగన్ రెడ్డి ఒక కంపెనీ పెట్టాడు కదా, ఆంటీ ఈరాదు మీ బ్రతుకులకి. వచ్చి పెద్ద ఏదో మేధావిలాగా వచ్చి కూర్చుని సింపుల్ గా స్ట్రైట్ క్వశ్చన్ 30,000 మంది అమ్మాయిలు ఏమయ్యారు. నువ్వు అది కాదు మాట్లాడాల్సింది. అమ్మాయిలకి ఎలా మిస్ అయినా సరే వాళ్ళ మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. ఎలా మిస్ అయినా, ఎందుకు మిస్ అయినా, ఎందుకు వెళ్ళిపోయినా సరే దాని గురించి తెలుసుకునేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను లేకపోతే అక్కడ ఉన్న ఆ టైప్లో ఏమైనా పోరాడు. కాస్త కొంతకాలానికైనా కాస్త మనిషిలాగా గుర్తిస్తారు. నేను ఒక పార్టీలో తీసుకున్నాడు కాబట్టి నేను నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తా, ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడేస్తాను. ఆడవాళ్ళైనా సరే రాజకీయాలకు వాడేసుకుంటాను. మీ బ్రతుకులే అంత, ఆ పార్టీ బ్రతికే అంత. శవాలు ఇయ్యే కావాలి, లేకపోతే బయటికి రాడు. 100 మంది చనిపోయారు, అమ్మాయిలు 100 మందిని చంపేశారు రేప్ చేసి. ఒకరికి మాత్రమే 10 లక్షలు ఇచ్చాడు, మరి 100 మందికి ఎందుకు ఇవ్వలేదు? 100 మందికి ఎందుకు ఇవ్వలేదు? జేబులోంచి రూపాయి డబ్బులు బయటకు రాదు. ఎప్పుడు ప్రజల నుంచి దోసేయడమే. వేల కోట్లు, వేల ఎకరాలు. ప్రభుత్వం ఉండేది బాధ్యతగా చిన్న విషయమైనా సరే వాటిని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా. ముందే తెలుసుకుని ఏడు ఫస్ట్. చిన్న విషయమైనా సరే అమ్మాయి మిస్ అయిందంటే ఎందుకైనా మిస్ అవునాయి, ఏదైనా కారణం అవునాయి, దాని గురించి ప్రాపర్ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ అధికారులది. అంతేగాని మీ అమ్మాయి ఎవరితోటి వెళ్ళిపోయి ఉంటది, వచ్చేస్తుందిలే, ఎవడు నువ్వు అలా చెప్పడానికి నీకు హక్కు ఉందా? ఎవరికైనా నిజం కాదా అది? 30,000 మంది మిస్ అయింది నిజమా కాదా? పార్లమెంట్లో చెప్పలేదా? అంటే పార్లమెంట్లో అబద్ధం చెప్పారా? పెద్ద పెద్ద మాటలోనే పెద్ద ఈ విషయాలు. అంటే ఆడపిల్లలు మీలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే జనం మాట్లాడటానికి మానేస్తున్నారు, మీలాంటి ఎదవల వల్ల. ఎందుకంటే అడ్డదిడ్డంగా మాట్లాడి ఎదవలు కదా మీరంతా, మీ బ్రతుకులే కదా పావలశ్యంలా. నీలాంటి ఎదవలతో తట్టుకోలేక అందరూ తట్టుకోలేరు కదా. ఇప్పుడు ఏమన్నా అమ్మాయిలు మిస్ అవుతున్నారని మాట్లాడితే ఇంకా నీలాంటి ఎదవలు వచ్చి అమ్మాయిలు మిస్ అవుతున్నారని మాట్లాడతావా అని చెప్పి వాళ్ళ మీద ఎగబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని చెప్పి జనం మాట్లాడటం మానేస్తున్నారు. బాధ్యతగా ఉండడం లేదు, మనకు తెలియదు. మనకు పదవి అంటే ఏంటంటే అందరూ వచ్చేసి చక్కగా నాకు గౌరవిచ్చేస్తారు, నా చుట్టూ జనాలు ఉంటారు, ఇవి కావాలి నీకు. అందుకు మనకు పదవులు కావాల్సింది. ఓకే అండి.